అబ్బా అబ్బాయి కట్టం చల్లకుండా బీరు తాగిన సుధా సేదే అనిపిస్తుంది, తిక్కలు ఎత్తాంది. ఈ కష్టాలు ఎప్పుడు పోతాయో ఏందో. ఆ చెట్టు కొట్టేసి నుంచి నాకు ఈ బాధ తప్పలేదు. చెట్టు మళ్ళీ ఒక చెట్టు అన్న పెట్టి ఆ మొదట్లన్నా చెట్టు పెడితే మంచి జరుగుతుంది కావచ్చు. ఎటు పోయినా చేదు 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 అనుభవాలే జరుగుతాయి నాకు. ఏంటి రో దా దా తిన్నావునా దా. మా అన్న పాడుగా ఊరికే తాగుకుంటూనే ఉంటాడు. మా సార్ ఏమో ఎగ్జామ్ ఫీజు కట్టమన్నాడా. ఇప్పుడు ఇలా గట్టిగానే అడుగుతా. తాగుడు కంగల మళ్ళా తాగుతాం. ఏ అన్న మా సార్ ఫీజు కట్టమన్నాడు. చేదు చల్లకుండా కరెక్ట్ టైంకి వచ్చినావురా. నీ ఎగ్జామ్ ఫీజు కడతారన్నా, నీ కడతా, నువ్వు అస్సలు బాధపడకు. కానీ మనకు ఒక బాధ మోపోయిందిరా, చేను చుట్టుకుందిరా మనకు. అయ్యా ఆ చెట్టు కొట్టేసినామా, ఆ చెట్టు కొట్టేసి నుంచి మొత్తం చేనే ఉంది మనకు. ఆ చెట్టుకు ప్లేస్ లో మొదట్లో మనం ఏదైనా చెట్టు అన్న తీసుకొచ్చి పెడదాం, అప్పుడైనా మనం మంచి జరుగుతుంది కావచ్చు. జరా సరేనా, పొక్కదోదాం పైగా మరి. అన్న నేను చెట్టు పెట్ట నీకు కట్టగా నాకు ఎగ్జామ్ ఫీజు అయితే కడతావు కదా పైగా. ఏం చెట్టు పెడదామే? ఏదో ఒకటి పెడదాం పా. జామ చెట్టు పెడదాం. జామకాయలు మంచిగా కాయలు ఉంటాయి, మంచిగా ఏంటి ఫస్ట్ నీళ్ళు పోతావా? ఇక నాకు ఈ బీర్ అయితే తాగబుద్ధి అయితే లేరా. బీరు పొక్క మంచిగా మెత్తగా వస్తుంది. ఈ బీరు పోతాం, బీరు పోసి చెట్టు పెడదాం, తాగితే మంచిగా వస్తుంది మెత్తగా. బీర చెట్టు అయితే బీర చెట్టు అయితే పోతాం మంచిగా దేవుని పుణ్యాల మంచిగా దంగాలి. మాకు మంచి ఇక్కడి నుంచి అయినా మంచి జరగాలని మొక్కు. ఇక్కడి నుంచి అయినా మంచి జరగాలి. ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి, ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి. నవ్వుతావు మంచిగా మొక్కు. ఇక్కడి నుంచి అయినా మంచి జరగాలి. ఇక్కడి నుంచి అయినరా, ఇక్కడి నుంచి అయినా సరే గాని తవ్వుదాం రా. తవ్వనికి గడపర తీస్తారా అబ్బో. తాగొచ్చుకోలే ముగ్గా. ఈ గడపారని ఉన్నా గుడి గుడి చూపులేనే అని తాగినాక పని చదివా ఏం చదవదు, అన్ని పనులు నాకు చెప్తాడు. బర్రే గడపార కూడా లేదు, ఏడు గుడ్డోడనే తాగినాక ఏం కనబడుతుంది. గడపార లేదు. కట్టి ఉందా, దాంతో నిద్దాం. ఇక గందుకే ఉన్నావు. నేను తాకిడికోలే మొగ్గ గుడ్డోడేనా. ఏ చెప్పడు, కట్ట అంటాడు, మళ్ళా మూత అంటాడు, ముక్క అంటాడు, ఫీజు కట్టాడు, రెండల నీళ్ళు పెట్టిండను అని రేపు కడతా అంటాడు. ఇంకా నేను కట్టుడుకోలే ఇంకోలే మొగ్గ. ఇక్కడ ఫీజు కట్టపోలే, పాల పైసలు వస్తాయి, నేనే మింకపోతా. అన్న కట్టనన్నా దొరికిందా? దొరకలే ఇంకా. ఉన్నది బిడ్డ నాని ఉన్నది. నాని అంటే ఇంకా చెప్పినాడు ఎగ్జామ్ ఫీజు కట్టనే కట్ట. కట్టు 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 మంచిగా మట్టి మట్టి ఈ చెట్టు నేను పుట్టినప్పుడు పెట్టింది. ఉట్ట ముందుకే పెట్టినాం రా. కానీ ఇది మొన్న మొన్న కొట్టేసిరు, అన్ని ఖరాబ్ ఊట్లో కొట్టేసిరు. ఈ కొట్టేసి నుంచి మనకు చెడు చుట్టుకున్నది రా అయ్యా. అందుకే మనకు పైసలు వెళ్తలేవు, ఏం వెళ్తలేవు. అన్నీ ఉన్నది మెల్ల మెల్ల అన్న పాంగా వచ్చే. అన్న ఇలా బంగారం దొరికితే ఎట్లనే? మా తాతలు ఏమన్నా దొరలారా బంగారం దొరకనికి? సపరేకోడు అన్న తాత శివాయ్ పోరనుకున్నా తాత సేవే అనుకుంటా గాని అన్నేమో కనబడుతుంది. అరే భయపట్టియకరా నువ్వు. ఆగు పిస పిస చేయకు.
తాత చెబుతుంది ఇద్దరే వెళ్తుంది మంచిగా. చేయకు, అది నాకు భయమే అవుతుంది. నువ్వు పిసపి చేయకు. చిన్న పూరని మళ్ళా అది లోపలికి పోతుంది. అరే కొన్ని ఉన్నది ఇల్లా. ఆగు అన్న పురుగులు అయింది విన్నా తెలిసి. ఫస్ట్ ఎవరు ఉన్నారు చూద్దాం అటు ఇటు. అడుగుతారా ఎవరైనా ఉన్నారా అని మెల్లగా చూడు. ఆయన ఉంటే ఎవడన్నా దొంగలు ఉంటాడుగా. మనకంటే దొంగలు ఎవరున్నారు అయ్యా. డిఎస్ఎల్ కూడా ఎత్తానా? ఓ పిరిపిత్తులాడరా, ఎందుకురా ఏడుస్తున్నావు? ముడి గుద్దిందిరా ఇవ్వ. ఓ పిరిపిత్తులోడా గట్లా ఉండవురా. అరే వాళ్ళ ఏమో శక్తి ఉందిరా. పిరిపిత్తులో గట్లే ఉంటది, నాకు ఏం లేదు. ముట్టుకొని చూడరా ఎట్లా పడతావు చూడు. ఏమున్నది ఈ బొక్కతోని ట్రై చేద్దాం. ఇది మన తాతది, ఇది బొక్క. నా ముడ్డికి గుచ్చింది ఇదే. తాత మాకేం కాకుండా చూడు. పట్టుకో. తాత కనబడతాండి. ఆగు తాత వెళ్తాను. ఆగు. Sub-Zero mixtape. Daiji. ఓ తాత మాకేం కాకుండా చూడు తాత. అప్పుడు తాతయ్య వచ్చినాడు కుండ పెట్టిరేంది మీరు? కుండ పెట్టలే, తాత దాపెట్టినట్టున్నాడు ఇది. ఆగు ఫస్ట్ ఎవరైనా ఉన్నారా చూడు అటు ఇటు. మళ్ళా అతనే చెప్తావేంద్రా? ఆయన తప్ప రావాలని పిలుస్తాను ఏంది నువ్వు? మెంటల్ రోడ్డు మోపైన మెల్ల చూడు వంగి. పొంగితే కనబడలేదు. నువ్వు అడు చూడు, నేను ఎడు చూస్తా. పొంగితే కనబడతలేదు. చూడు ట్రై ఇవ్వలేదు కదా. చెప్పకరా బిత్తి మోపైన పూర్వం పూన వాటి మళ్ళీ అలానే పెడతాడు. ఆగు లేరా, మనకు అదృష్టం వచ్చింది. ఆయన తవి రౌతులైతే ఎవరు మీ గుద్దన్న వల్ల ఇంత ఆగురి మంచిలావురా. వాడు చూసిండు అనుకో పోలీసులకు చెప్తాడు, ఇజ్జత్ పోతుంది. పోయి పక్క పోయి చూద్దాం పా. నేను పట్టుకుంటావు. ఆయనతో కుండే పిరిపిత్తులోడా బాగా దెంగేస్తున్నావు. చూద్దామా? బోర్డు అనుకుంటూ జాలి చూసి అడుగుతావేందా బిత్రుడా సపడకూడు. తాత చూసినట్టున్నాడు. పచ్చిగా ఉన్నదిరా ఏమవుతుంది. తాత వచ్చా మంచిదే కారా. తాత షెడ్ ఇది అదే ఉన్నది. ఏమైతుంది తాత దోత ఆగు అన్న, ఇది తాత షెడ్ గిట్టున్నది. ఏం కత్తి ఇప్పుదాం రా. నువ్వు పిస చేయకు. ఎవరన్నా పోలీసులు గీసులు వచ్చిరు అనుకో వాడు ఇప్పుదాము సపడేకుండు. ఏమవుతుందో చూద్దాం. నీకు ఎగ్జామ్ ఫీజు కడతారా? ఒకటి వెళ్దాం, గిఫ్ట్ వస్తాయి కావచ్చు. ఏం వెళ్తావు? ఇట్లా పూలు ఇలా మరి బ్రేక్ వీళ్ళలో దొరుకుతాయి ఇక. ఇట్లా ఓపెన్ చేసి అవి మంచిగా గిఫ్ట్ లా ఉంటది ఇక. ఇది ఏంది? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పిసగానే పిస గిట్లా లేచిందారా? సార్లు బయట నిలబెడితే నిన్న
నీకు ఎగ్జామ్ ఫీజు కడతా మంచిగా చదువుకుంటూ. సౌండ్ చూసినావా ఎట్లా వస్తుంది? ఇలా అదృష్టం మనదిగా. అవును అవతలు కావచ్చు ఉనికెరుకో చూద్దాం. ఇప్పుతాను రా. మరి చక్కగా చెప్పాలి ఏదో. అన్న ఇప్పే పాయింట్ కాదు కుండ తాడు. టెన్షన్ అవుతుంది రా రే. అవుంటి పిసపిసి చేయకు. రెండు బట్టలు అట్లు బట్టలు వెళ్ళావు అనుకో. బుర్రాక నాకు భయం అవుతుంది. ఏమన్నా పాములు గీములు ఉంటే ఏం చెప్తావురా? కాలు మోపుతారు. బుర్రకారా భయం అవుతుంది. బంగారం దొరికిందిరా రే. అయితే పోదాం. బంగారం రా అన్న గిదైతే నాకు కలర్ వేయిందిగా బంగారమేనా ఉట్టిది కావచ్చు. బంగారం రా బాబులా. ఇవి మన ముసల్దాని గాజులు అనుకుంటారు. ఇది అయ్యో ముసలి కమ్మలు పెట్టుకోలే. కమ్మలకి ఇట్లా లేవు కానీ మన తాతయ్య సెకండ్ హ్యాండ్ ఆమెకు ఇచ్చినట్టున్నాడు. మళ్ళా ఇంకో ఆమెను ఉంచుకున్నాడుగా, ఆమెకి ఇచ్చినట్టున్నాడు. ఇవి చూస్తే ఇప్పుడు మన ఏమన్నా చూస్తే ఇవ్వాలి నమ్మరు రా రే. మనం ఇవి ఎడరాస్తావు పిచ్చోడా. పిస పిస చదువుకుంటానా కానీ ప్రైవేట్ స్కూల్లో నీకు ఏం చెప్తారు రావులా? నువ్వు ఫీజు కడతావు మంచిగా చెప్పు. నువ్వు ఫీజు కడతావు మంచిగా చెప్పు. నేను కడుతుంది ఇప్పుడు నీకోసమే ఇదంతా చేసేది. మరి పోతా ఆగురా పిసను ఉర్రకు. ఇవ్వాలని చూసి నాకు మన పోలీస్ కేసు అవుతుంది. బంగారం ఎవరిని అడుగుతావురా? ఇలా కట్టి పోదాం. పిస పిచ్చే కాదు వాళ్ళని చూసిరనుకో పెద్ద రచ్చరచ్చ అవుతుంది. అన్న అప్పుడే నీకేమైంది? ఆయనతో కుండలు పడ్డా అనుకో, మళ్ళీ మా ఏమైనా అనుకో. ఏం కాదు ఏం కాదు. నేను ఉన్నగా నీకు ఎగ్జామ్ ఫీజు ఇది కడితే అయిపోయా కదా. ఆయనతో ఉందన్న ముళ్ళే నా ముళ్ళే అని ఎత్తుపోయింది. ఏది కాదు కానీ నువ్వు ఇది మనం పోయి అమ్ముకొని వద్దాం. అమ్ముకున్నాం అనుకో నీ ఎగ్జామ్ ఫీజు వస్తే మనం పొట్టు పొట్టు ఎంజాయ్ చేయొచ్చు. సరేనా? పోదాం తీ. ఎన్ని పైసలు వస్తాయి చూద్దాం ఫస్ట్ అయితే. కుండ మనకి తాత గుండాది తీసుకురా నాకు. నువ్వు పెట్టుకో తాత గుండె. అప్పుడు ఎట్లున్నాడు తాత చూస్తా. నువ్వు ఆయన చుట్టూ బాయించి పట్టుకో బిర్ర తిప్పుకో అనుకో. పట్టుకో తాత గుండు పట్టుకుని కుండ పట్టుకొని పోతారు. ఏమో పట్టుకొని ఇలా ముచ్చట ఏంటంటే వీడియో మొత్తం మీరు చూసిరు కాబట్టి మీకు తెలిసి ఉంటది. వీడియో నచ్చితే జర లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఈ వీడియో మాత్రం పార్ట్ 2 ఉంటది. పక్కా ఉంటదా? ఉంటది, పక్కా ఉంటది. డౌట్ అంటే బద్మాష్. సరే వీడియో అయితే పక్కా ఉంటది పార్ట్ 2. పార్ట్ 2 లో ఏం జరుగుతుంది అంటే సస్పెన్స్ ఉంటది. పార్ట్ 2 లో మాత్రం రివీల్ అవుతుంది. తాత షోవే పాడు. సరే బాయ్ దోస్తులు. బాయ్ 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 బాయ్. ఇది మా బంగారం.